పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీ థియేటర్లలో సందడి చేస్తుంది. క్రిష్ జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో కూడా సందడి చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే థియేటర్లలో పవన్ ప్రభంజనం మొదలైంది. కోహినూర్ వజ్రం నేపథ్య కథలో ఔరంగజేబ్తో వీరమల్లు పోరాటమే ఈ మూవీ. అయితే ఈ మూవీకి యుద్ధభూమి అనే టైటిల్తో ఎండ్ కార్డ్ పడగా సీక్వెల్ టైటిల్ కూడా రివీల్ చేసింది చిత్ర యూనిట్. కొన్నిసార్లు రావడం ఆలస్యం అవుతుందేమో కానీ రావడం మాత్రం పక్కా అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పడమే కాదు, మరోసారి హరిహర వీరమల్లు సినిమాతో రుజువు చేసి చూపించారు. దాదాపు 5 ఏళ్ల పాటు సినిమా షూటింగ్ జరుపుకుంది. మొదట్లో క్రిష్ డైరెక్టర్గా వ్యవహరించినప్పటికీ తరువాత అనుకోని కారణాలతో జ్యోతికృష్ణ మెగాఫోన్ పట్టాల్సి వచ్చింది. ఇక సినిమా షూటింగ్ నత్తనడకన సాగడం, రిలీజ్ డేట్స్ మారడం వంటి వాటితో పవన్ నటిస్తున్న మిగిలిన సినిమాలపై ఉన్నంత ఫోకస్ ఈ సినిమాపై అభిమానులు పెట్టలేదు. అయితే పవన్ సినిమా రిలీజ్ కి కేవలం 2 రోజుల ముందు రంగంలోకి దిగారు. ప్రెస్ మీట్ పెట్టారు. అదే రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఏర్పాటు చేశారు. అంతే, ఒక్కసారిగా హరిహర వీరమల్లు సినిమాకు విపరీతమైన బజ్ క్రియేట్ అయింది. ఇక హరిహర వీరమల్లు సినిమా 2 భాగాలుగా తెరకెక్కింది. ఇప్పుడు స్వాడ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయింది. ఈ సినిమా నేపథ్యంలో 16వ శతాబ్దంలో మొఘళ్ళు హిందువులను ఎలా ట్రీట్ చేశారు, ప్రపంచంలోనే అతి విలువైన వజ్రం కోహినూర్ని ఎత్తుకెళ్లిన ఔరంగజేబ్ నుంచి వీరమల్లు ఎలా తిరిగి మన రాష్ట్రానికి తీసుకొచ్చాడు అనేది, భారతదేశంలో మొఘలుల పాలన మొదలయ్యాక హిందువులు ఎన్ని కష్టాలు పడ్డారు, మొఘలులు ఎన్ని అరాచకాలు సృష్టించారు, హిందువుల వద్ద పన్నులు వసూలు చేశారు వంటి అనేక అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది. అంతేకాదు, సింహాసనంపై ఉన్న ఔరంగజేబ్ దగ్గర ఉన్న కోహినూర్ వజ్రాన్ని తీసుకొని రావడానికి వీరమల్లు పోరాటం చేస్తుంటాడు. మొదటి పార్ట్లో యుద్ధభూమి అనే టైటిల్తో శుభం కార్డు పడింది. వీరమల్లు ఔరంగజేబుల మధ్య జరిగిన అసలైన యుద్ధం చూడాలంటే మాత్రం సెకండ్ పార్ట్ రిలీజ్ అయ్యేంత వరకు ఆగాల్సిందే. మొదటి సినిమా క్లైమాక్స్ లో అంచనాలు పెంచి హరిహర వీరమల్లు 2వ భాగం టైటిల్ను హరిహర వీరమల్లు పార్ట్ 2 యుద్ధభూమి అనే రివీల్ చేశారు. ఈ సీక్వెల్లో కోహినూర్ వెనక్కు తీసుకొచ్చే సమయంలో వీరమల్లు ఔరంగజేబ్తో పోరాటాలు, యాక్షన్ సీన్స్ చూపించనున్నారు. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా నిధి అగర్వాల్, ఔరంగజేబ్ పాత్రలో బాబీ డియోల్ నటించారు. ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందించగా ఎంఎం రత్నం ఈ సినిమా నిర్మించారు. కాగా ప్రస్తుతం థియేటర్లలో పవర్ స్టార్ ప్రభంజనం కొనసాగుతోంది.